నవ్వు రావద్దు. గరుడ ధ్వజం అంటే గుడ్డు ముక్క కానీ పాంచజన్యం అంటే నత్తగుల్ల కాదు. ఎవరినైతే లోపల అర్చామృతిగా పూజిస్తున్నారో ఆయన ఎన్నిసార్లు జన్మ తీసుకుని వచ్చిన ప్రతిసారి యుద్ధమే చేసాడండి ఆయన. ఏమిటి స్వామి? ప్రతిసారి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారు ఆయన. ఇప్పుడు దాన్ని మనం నేర్పించాల్సి వస్తుంది స్వామి. ఏమిటండి దాన్ని నేర్పించాల్సి వస్తుందండి. బహుని మే వ్యతీతాన్ని జన్మాన్ని తవచార్జున తాన్యహం వేద సర్వాన్ని నత్వం వేత పరాంతభ. నువ్వు నేను అనేక సార్లు జన్మించావయ్యా, అనేక సార్లు యుద్ధమే చేసావయ్యా మనం. ఆ కౌరవులు ఎవరైతే ఉన్నారో వారి మనసు మారదు. పూర్వాభ్యాసన తేనైవ హరితే. పూర్వజన అభ్యాసం ఎలా మారుతుంది? సదృశ్యం చేస్తే స్వస్య ప్రకృతి జ్ఞానవానికి ప్రకృతి జ్ఞాతి భూతాన్ని నిగ్రహ కిం కరిచేది. ఎన్ని జన్మలు ఎత్తినా ప్రకృతి ద్వారా వారు ఏ గుణాలను పుణుకుపుచ్చుకుని జన్మ తీసుకున్నారో ఆ గుణాలను అనుసరించే వారు పనులు చేస్తారే, వారు మారరాయా అని చెప్పి బోధించాడండి నల్ల ఆయన. అయ్యా ఎవరు? శమన వైరి సన్నుతుడు చెప్పి బోధించి యుద్ధం చేయించాడు స్వామి. ఇక మీద ఏమిటంటే మా విన్నపం ఏమిటంటే స్వామి, రామరాజ్యం ఏర్పాటు అవుతుందండి. కలిని బంధించడం కోసం రామరాజ్యం ఏర్పాటు అవుతుంది. కలి అంటే తప్పు చేసేవాడు. తప్పు చేసేవాడికి రక్షణ కవచాలు ఉన్నాయి. ఎలాగా? ఆ కలిని బంధించాలి అంటే విల్లు కాని విల్లు ఎక్కువ పెట్టాలి, నారి కాని నారి కట్టాలి, శరమ కాని శరమ సంధించాలి. ఇది పట్టేవాడు సూత్రుడై ఉండాలి. వాడు వెనకాల ఇక్ష్వాక వంశీయులు భరత వంశ క్షత్రులు సైన్యంగా రావాలి అని వరాలు పెట్టినాడండి వాడు. ఎవరు? కలి. ఈ కలికి సైన్యం ఉంది, న్యాయమూర్తులు, పోలీసులు, వీరికి వరాలు ఉన్నాయి. 197 సిఆర్పిసి, 77 ఐపీసీ, ఆర్టికల్ 124. అయ్యా సమర్ నమ్మకదు, షరతుగా వినాల్సిన మాట రండి ఇది. అయ్యా ఈ కలి రక్షణ కవచాలు కూడా కలికి ఉన్న రక్షణ కవచాల కంటే ఎక్కువ వీరికి కూడా సైన్యానికి ఉన్నాయి. న్యాయమూర్తులకి, పోలీసులకి 197 సిఆర్పిసి వీ హ్యావ్ అన్బ్రైడల్ పవర్స్ టు డైరెక్ట్ ఆల్ యాక్ట్స్ అని చెప్పేసి న్యాయమూర్తులు, పోలీసులు 2 కోట్ల ఎకరాల దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయిపోయినా చక్కగా స్టేలు ఇచ్చేసి లంచాలు తీసుకుని వారు కాపాడుతున్నారు. ఇప్పుడు కలిని బంధించడానికంటే ముందు కలి సైన్యాన్ని బంధించాలి. దానికి సైన్యం కావాలా వద్దా? ఈ సైన్యాన్ని ఈ క్షాత్రం కలిగిన వారు ఎవరో మీ దగ్గరకు వచ్చి గోత్రం చెప్పి వారి నడతా తెలుసుకుని ఆ క్షాత్రం కలిగిన వారిని మీరు పేర్లు రాసుకుని, అయ్యా పేర్లు రాసుకుని మరి వారి పోషణ రేపు రామరాజ్యం యుద్ధానికి మీరు పంపిస్తే మీరు పోషణ ఏం చేయాలి? ఇదే ప్రాంతంలో మీ ఆలయానికి వచ్చే వైశ్యులు ఉంటారండి. భగవద్గీత 18వ అధ్యాయం 44వ శ్లోకం చెప్తుంది. వైశ్యులు అంటే ఎవరండి? కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రశ్యాపి స్వభావజం. ఈ వైశ్యులను శూద్రులను సహాయం అడగండి. అయ్యా మేము క్షత్రియులను గుర్తించాం, మన ఆలయ ప్రాంగణంలో 2, 3, 4 క్షత్రియులు ఉన్నారు, మరి వారిని మేము సైన్యంలో రామరాజ్యం సైన్యానికి పంపిస్తే వారి కుటుంబ పోషణ ఇదిగో క్షత్రియులను పోషించే బాధ్యత వైశ్యులు శూద్రుల మీదే. మీకు బోధించే బాధ్యత బ్రాహ్మణులు అయిన మేము తీసుకున్నాం. మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. లేకపోతే పాకిస్తాన్ పరిస్థితి, బంగ్లాదేశ్ పరిస్థితి, కాశ్మీర్ పరిస్థితి. అయ్యా కాబట్టి ఈ కార్యం తమరు చేయగలరా స్వామి? అయ్యా నా పేరు వీర రాఘవరెడ్డి, నా గోత్రం మహిపాల, నా వర్ణం శూద్ర, నా ప్రవర కాశ్యప, మా వంశం ఇక్ష్వాకు, నా ధ్వజం గరుడండి. అయ్యా నా శంఖం పాంచజన్యం. అంటే అయ్యా నవ్వు రావద్దు. గరుడ ధ్వజం అంటే గుడ్డు ముక్క కానీ పాంచజన్యం అంటే నత్తగుల్ల కాదు. గరుడ ధ్వజం అంటే వివాద వికృత గాంధారమే గరుడ ధ్వజం. పంచమ ప్రకృతి స్వరమే పాంచజన్యం. ఏమిటండి? పంచమ స్వరమే పాంచజన్యం. వివాద వికృత గాంధారమే గరుడ ధ్వజం. చించేస్తే చిరిగిపోవడానికి అది కాగితం ముక్క కాదు, గుడ్డ ముక్క కాదు. 12 స్వరస్థానాలు దాటి రావాలి. అయ్యా వింటున్నారా మహాత్ములారా? ఇది నా మాట గౌరవించకపోయినా ఆ గరుడ ధ్వజానికి, ఆ పాంచజన్యానికి గౌరవించి మీరు వెంటనే రామరాజ్య స్థాపన కోసం పని ప్రారంభించి 15 రోజుల్లో, నేటి నుంచి 15 రోజుల్లో మీ నుంచి కనీసం ఒక్క సైనికుడు కనీసం వీటిని పోషించడం కోసం బాధ్యత తీసుకోవడం కోసం వైశ్యుల్ని శూద్రుల్ని. అయ్యా మీ తమకు 40 సంవత్సరాలుగా అర్చక స్వామిగా ఉన్నారు. ఇప్పటికే మీకు చాలా మంది పరిచయస్తులు ఉంటారు. ఏమంటే ధర్మస్థాపన కోసం ప్రాణం ఇవ్వడానికి తీయడానికి నేను సిద్ధమండి, కానీ నా కుటుంబ పోషణ అని ఆలోచించే క్షాత్రం కలిగిన వారు ఎవరున్నా అయ్యా నాయన రామరాజ్యం ఏర్పాటు అయింది. ఇప్పుడు ఏంటి? రామరాజ్యం హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ అండర్ భగవద్గీత 4th చాప్టర్. రీడ్ విత్ 7th and 8th శ్లోకాస్ ప్రకారంగా రామరాజ్యం ఏర్పాటైంది. భగవద్గీత 4వ అధ్యాయం 7, 8 శ్లోకాల ప్రకారంగా రామరాజ్యం ఏర్పాటైంది. ఈ రామరాజ్యంలో సైన్యంగా మీరు వెళితే మీ కుటుంబ పోషణ, మీ ఖర్చుల కోసం
ఈ వైశ్యుల్ని మేము సిద్ధం చేస్తాం అని మీరు వారికి మాటిచ్చి, ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో కృషి గోరక్ష వాణిజ్యం, కృషి వ్యవసాయం గోరక్షణ వ్యాపారం చేస్తున్నారు, వారితో పాటు శూద్రులు కూడా ఏదో కొద్దిగా గొప్ప జీతం తీసుకుని వారు పనిచేస్తుంటారు కదా, మీ సంపాదన నుంచి ఎంతో కొంత మీరు సహాయం చేస్తే ఇక్కడ మీరు నిధి ఆదర చేసి ఆ సైన్య పోషణ కోసం మీరు ఒక సైనికుడిని ఆ పోషణ ధనాన్ని పంపించండి మీరు. అయ్యా ఇలా 27,800 గ్రామాలు ఉన్నాయండి అయ్యా. 27,800 గ్రామాలు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇలా ప్రతి ఆలయానికి వచ్చేటువంటి సమయం కూడా సరిపోదు కాబట్టి మీకు ప్రతి ఆలయంలో ఉండే అర్చక పురోహితులు, ప్రతి గ్రామంలో ఉండే అర్చక పురోహితులు ఆ స్వామివారు ఏమైతే బాధ్యత తీసుకున్నారో ఈ బాధ్యత మీరు కూడా తీసుకోండి. అది తీసుకుంటే మనకి కనీసం ఊరికి ఒక్కరు వచ్చినా 27,800 మంది సైన్యం మనకు సమకూరుతుంది. అయ్యో వెంటనే ధర్మస్థాపన చేద్దాం, అన్ని దేవాలయాలు స్వాధీనం చేసుకుందాం, దేవస్థానం భూములు స్వాధీనం చేసుకుందాం, అన్యాక్రాంతం అయిపోయిన భూములు స్వాధీనం చేసుకుని గో సంరక్షణ మొదలుపెట్టి కల్తీ లేని ఆహారం మన పిల్లలకు అందిద్దాం. ఆ తర్వాత ఎవరైతే న్యాయమూర్తులు తప్పుడు తీర్పులు ఇస్తున్నారో వారి రక్షణ కవచాలు ఛేదించి కలిని కూడా బంధిద్దాం. అయ్యా జై శ్రీరామ్.